చైనా బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. 90 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో గనిలో 247 మంది కార్మికులు పనిచేస్తున్నారు. బొగ్గు గనిలో పేలుడు కుట్ర లేక నిర్లక్ష్యం అన్నది ఆరా తీస్తున్నారు. దీంతో దోషుల్ని వదిలిపెట్టబోమని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హెచ్చరించారు. ఈ ప్రమాదం చైనాలోని కిన్యువాన్ కౌంటీలోని సాంగ్సీ ప్రాంతంలో జరిగింది. చైనా రాజధాని బీజింగ్కు దాదాపు 520 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రమాదానికి ముందు కార్బన్ మొనాక్సైడ్ గ్యాస్ అలర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే పేలుడు సంభవించింది. మరింత సమాచారం నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చైనాలో అంటే ఉత్తర చైనాకు సంబంధించినటువంటి బొగ్గు గనిలో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో స్పాట్లో దాదాపు 90 మంది మరణించారు అన్నటువంటిది చైనా అధికారిక మీడియా ప్రకటించింది. ఏదైతే అంటే ఇటు బొగ్గు గనిలో కూడా తరచుగా అంటే ఇలాంటి సంఘటనలు అంటే గత 2 సంవత్సరాల క్రితం కూడా చోటు చేసుకున్నాయి. అలాంటిదే మరొకసారి ఈరోజు అంటే అక్కడ కాలమాన ప్రకారంగా 11 గంటల 29 నిమిషాలకు బొగ్గు గనిలో ప్రమాదము అంటూ కూడా సైరన్స్ మోగడంతో ఒక్కసారిగా కూడా దీనికి సంబంధించినటువంటిది ఆ సమయంలో దాదాపు 247 మంది వర్క్ చేస్తున్నట్లు కూడా అంటే అక్కడ ఉండేటటువంటి మీడియా ప్రకటించినటువంటిది. దాదాపు మనకు అంటే ప్రమాదానికి గల కారణము ఏంటి అన్నది మాత్రం ఇప్పటి వరకు కూడా ఇంకా తెలియనటువంటి అంశము. దాదాపు ఇప్పటి వరకు కూడా అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా స్పాట్లో దాదాపు 90 మంది మరణించారు. మరి కొంతమంది దాదాపు 100 మందికి పైగా కూడా అంబులెన్స్ల మోతతో మాత్రం అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి దృశ్యాలే కనపడుతున్నాయంటూ కూడా చైనా అధికారిక మీడియా ప్రకటించింది. దాదాపు మనకి ఇది షాంగ్జీ ప్రావిన్స్ లో ఉండేటటువంటి ఒక అంటే టోంగ్జో గ్రూప్ నిర్వహిస్తున్నటువంటి బొగ్గు గనులకు సంబంధించినటువంటిది. దాదాపు మనకి బొగ్గు గనుల్లో గ్యాస్ పేలుడుతోటి ఈ ప్రమాదం సంభవించింది అన్నటువంటిది మాత్రం వార్తలు వస్తుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి సమయంలో కార్బన్ మోనాక్సైడ్ వాటి స్థాయిలు ఎక్కువ కావడంతో ఈ ప్రమాదం సంభవించింది అన్నటువంటిది మాత్రము అక్కడ ఉండేటటువంటి ప్రమాదం నుంచి బయటపడినటువంటి ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు అందిస్తున్నటువంటి సమాచారము. సహాయక బృందాలు దాదాపు 345 మందికి పైగా బృందాలను కూడా చైనా ప్రభుత్వము అప్పటికప్పుడు కూడా అరేంజ్ చేసినటువంటిది. ఇక్కడ అంటే బొగ్గు గనులకు ప్రమాదానికి సంబంధించినటువంటిది 2023లో జరిగినటువంటిది. ఇటు మంగోలియా ప్రాంతంలో జరిగినటువంటి బొగ్గు గనుల్లో అప్పుడు దాదాపు స్పాట్లో 50 మంది మరణించారు. దాదాపు మనకు ఇలాంటి ఘటన అంటే ఈ రోజు దాదాపు అత్యధికంగా కూడా ఈ బొగ్గు గనుల్లో మరణించిన వారి సంఘటన లాగానే దాదాపు మనకు 2009లో కూడా జరిగినటువంటి ఘటనలో అప్పుడు కూడా దాదాపు 100 మందికి పైగా మరణించినటువంటిది. ఇలా ఈ రోజు జరిగినటువంటి ప్రమాదానికి గల కారణం ఏంటన్నది మాత్రము చైనా ప్రభుత్వం కూడా చాలా సీరియస్ తీసుకున్నది. ఈ ఘటనకు అంటే ఇది ఏదైనా కుట్ర ఉందా లేకపోతే దీంట్లో కుట్రకోణం ఉందా, దీనికి గల కారణాలు ఏంటన్నది మాత్రము ఖచ్చితంగా వెంటనే దర్యాప్తు కూడా అటు అంటే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ చేసినటువంటి ప్రకటన ఇది ఒక కుట్రపూరితమైతే వాళ్ళని వదిలే ప్రసక్తి లేదంటూ కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేసినటువంటిది. మొత్తం మీద ఈ విధంగా అంటే బొగ్గు గనులపై ప్రమాదాలు మాత్రము చైనాలో ఎక్కువగా జరుగుతున్నటువంటిది. కానీ ఈ రోజు జరిగినటువంటి ప్రమాదంలో మృతుల సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది అన్నది మాత్రము చైనా అధికారిక మీడియా ప్రకటిస్తున్నటువంటిది. రైట్, థ్యాంక్ యూ కళ.